నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కురుక్షేత్రం పాండవులు కౌరవుల మధ్య సాగిన ఘోరమైన యుద్ధం. 18 రోజుల పాటు సాగిన ఈ మహాయుద్ధంలో 19,68,300 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారితో పాటు అతిరథ మహారథులుగా ఉన్న వారు సైతం మరణించారు. ఇంకా చెప్పాలంటే కౌరవ పక్షాన ఉన్న వారంతా దాదాపుగా చనిపోయారు. అటు పాండవ పక్షం కూడా దెబ్బతింది. ఆ మహాసంగ్రామంలో ప్రాణాలతో నిలిచింది కేవలం 10 మంది మాత్రమే. పాండవులతో పాటు శ్రీకృష్ణుడు, అశ్వత్థామ, సాత్యకి, కృతవర్మ, కృపాచార్యుడు మాత్రమే ప్రాణాలతో మిగిలారు. మిగిలిన వారంతా మరణించారు. అంతేకాదు యుద్ధ భూమిలో ఎటు చూసినా శవాల గుట్టలే, ఏరులై పారుతున్న రక్తపు దారలే, శిథిలమైపోయిన రథాలే కనిపిస్తున్నాయి. ఈ కురుక్షేత్ర యుద్ధంలో చివరిగా దుర్యోధనుడు నేలకూలాడు. భీముడు తొడలు విరగడంతో కుప్పకూలిపోయిన దుర్యోధనుడు చావు కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో అశ్వత్థామ మనసు అంతా కోపంతో నిండిపోయింది. తన తండ్రి ద్రోణాచార్యుడితో పాటు కౌరవులను చంపేందుకు పాండవులపై ఎలాగైనా సరే ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఉప పాండవులను చంపాలని భావిస్తాడు. కురుక్షేత్ర యుద్ధం ముగియడంతో అందరూ వారి వారి శిబిరాల్లో పడుకొని నిద్రపోతుంటారు. పాండవులు, ఉప పాండవులు కూడా యుద్ధంలో అలసిపోయి నిద్రపోతున్నారు. మంచి నిద్రలో ఉన్న సమయంలో కృప, కృతవర్మలతో కలిసి అశ్వత్థామ ఉప పాండవుల శిబిరం వద్దకు వస్తాడు. వారిద్దరిని బయటే కాపలాగా ఉంచి అశ్వత్థామ ఒక్కడే లోపలికి వెళ్తాడు. ముందుగా తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడిని తన్ని మేల్కొనేలా చేస్తాడు. తర్వాత అతి కిరాతకంగా గొంతు కోసి చంపేస్తాడు. అంతేకాదు శిఖండి, యుద్ధమ్నునితో పాటు పాండవ సైన్యంలోని మరికొంతమంది యోధుల్ని చంపేస్తాడు. చివరిగా నిద్రపోతున్న ఉప పాండవుల గొంతులు కోసి దారుణంగా చంపేస్తాడు. ఆ తరువాత దుర్యోధనుడు వద్దకు వెళ్లి, నేను నీకొక శుభవార్త చెప్పడానికి వచ్చాను. ఉప పాండవులను చంపేశాను కాబట్టి ఇకపై పాండవులకు వంశమన్నదే లేదు. అభిమన్యుడు యుద్ధరంగంలోనే మరణించాడు. ఇప్పుడు ఉప పాండవులను నేను చంపేశా కాబట్టి వారి వంశం అంతరించిపోయింది. ఇదే నేను నీకిచ్చే కానుక మిత్రమా అని చెబుతాడు. ఆ తర్వాత కాసేపటికి తెల్లారింది. మరణించిన కొడుకులను చూసిన ద్రౌపది గుండె పగిలేలా రోదిస్తోంది. అటు పాండవులు కూడా ఎంతో వేదనకు గురవుతారు. ఆ వెంటనే ఆ ఘాతుకానికి పాల్పడి దుస్సాహం చేసింది అశ్వత్థామ అని గుర్తిస్తారు. తమ బిడ్డల ప్రాణాలు తీసిన అశ్వత్థామ తల నరికి తెచ్చేందుకు సిద్ధమవుతారు. అయితే నిజానికి ఏ యుద్ధంలో జరిగేదైనా ఇదే. సంగ్రామం జరిగిన తర్వాత ఎవరో ఒకరికి విజయం వరిస్తుందని అనుకుంటారు. కానీ దానికి తగ్గట్లుగానే నష్టం కూడా ఉంటుంది. అది కేవలం ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా. పాండవులు ధర్మం కోసం యుద్ధం చేసినప్పటికీ ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి. తమ వారి ప్రాణాలను కోల్పోయారు. ఆస్తి నష్టమే కాదు, ప్రాణ నష్టం కూడా పెద్ద ఎత్తున వాటిల్లింది. కాబట్టి యుద్ధం నివారించడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని చెబుతారు. యుద్ధం అనివార్యమైతే ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నారో తెలిసి ఉండాలి. అలాగే దాన్ని సాధించడానికి సమయం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో యుద్ధం సాగుతున్న కొద్దీ వ్యర్థంగా అనిపిస్తుంది. కాబట్టి యుద్ధం మొదలు పెట్టే ముందు దాని లక్ష్యం గురించి ఖచ్చితంగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి.